ఉమ్మడి వరంగల్ జిల్లాలో బెల్ట్ షాపుల దందా జోరుగా నడుస్తోంది. గల్లీకో బెల్ట్ షాప్ దర్శనమిస్తోంది. ఊళ్ళలోని కిరాణా షాపులు, వైన్స్, బార్ షాపులను తలపిస్తున్నాయి. అరికట్టాల్సిన ఎక్సైజ్ పోలీసులు కాసులు దండుకొని చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారు. బెల్ట్ షాపుల యజమానులు రాత్రి పగలు తేడా లేకుండా విక్రయాలు జరుపుతున్నారు. దీంతో మందుబాబులతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బ్రాందీ షాపులు 294 ఉంటే బెల్ట్ షాపులు 15,000కు పైగా ఉన్నట్లు అధికారుల లెక్కలు చెప్తున్నాయి. వైన్ షాపుల్లో ముందస్తుగా 10,000 డిపాజిట్ తో బెల్ట్ షాప్ మెంబర్షిప్ తీసుకుంటున్నారు. ఆ తర్వాత ప్రతి బాటిల్ పై వైన్ షాప్ లో 10 రూపాయలు ఎక్కువ చెల్లించి సరుకు తీసుకొస్తున్నారు. లిక్కర్ బాటిల్ పై 20 నుంచి 30, కూలింగ్ అవసరం ఉండే బీర్ బాటిల్స్ పై 30 నుంచి 40 రూపాయల ధర ఎక్కువ చేసి అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. మందుబాబుల అవసరాన్ని బట్టి 24 గంటల పాటు విక్రయాలతో పాటు డిమాండ్ను బట్టి రేటు పెంచి లిక్కర్ దందా యథేచ్ఛగా సాగిస్తున్నారు. కిరాణా షాపుల యజమానులు బ్రాందీ షాపుల యజమానులకు అడిగినంత ముట్టజెప్పి బీర్లు, మద్యం సీసాలు తీసుకొని ఉదయం రాత్రి అనే తేడా లేకుండా ఏజ్ లిమిట్ చూడకుండా విక్రయాలు జరుపుతున్నారు. చిన్న వయసుల్లో మద్యం సేవించడం వల్ల అనారోగ్యాలకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే అత్యధికంగా వైన్ షాపులు, బెల్ట్ షాపులు నడుస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంగా మనం చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వం చూస్తే బెల్ట్ షాపులు పెంచి పోషించింది. బ్రాండ్ షాపులు కిలోమీటర్కి ఒకటి మాత్రం ఉన్నాయి. ఈ ఒక్క బ్రాండ్ షాప్కి సుమారుగా 10 నుండి 20 వరకు గ్రామాలు ఉన్నాయి. ఒక్కొక్క గ్రామంలో బెల్ట్ షాపులు 10 నుండి 15 ఉన్నాయి. ఈ 10 నుండి 15 24 గంటలు నడుస్తున్నాయి. ఇప్పుడు గత 10 సంవత్సరాలు చూస్తే 12 నుండి 13 సంవత్సరాల విద్యార్థులు కూడా మద్యానికి బానిసైంది. మరి బంగారు తెలంగాణ అన్నా కాకుండా ఇది తాగుబోతుల తెలంగాణగా ప్రస్తుతం మన రాష్ట్రం ఉంది. ఇప్పటి ప్రభుత్వమైనా ఈ బెల్ట్ షాపులను పట్టించుకొని బెల్ట్ షాపును పూర్తిగా రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాం. అప్పటికైనా ప్రభుత్వం మేల్కొని తక్షణమే బెల్ట్ షాపులను రద్దు చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని మేము కోరుకుంటున్నాం. ఎండలు దంచి కొడుతుండగా కూలీలు మద్యం తాగేందుకు ఆసక్తి చూపుతున్నారు. గ్రామాల్లో కిరాణా షాపుల్లో విచ్చలవిడిగా విక్రయాలు జరపడం కారణంగా వైన్ షాపుల వ్యాపారులు కూడా చిల్డే బీర్లను ఎక్కువ శాతం బెల్ట్ షాపులకే అప్పగిస్తున్నారని స్థానికులు చెప్తున్నారు. బెల్ట్ షాప్ నిర్వాహకులు ఎక్కువ ధరకు అమ్మకాలు జరిపినా ఎక్సైజ్ పోలీసులు చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారు. బెల్ట్ షాపు ఓనర్లు ఎక్సైజ్ పోలీసుల చేతులు తడుపుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామాలలో విచ్చలవిడిగా కొనసాగుతున్నటువంటి బెల్ట్ షాపులను నియంత్రించాలని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ గ్రామాలలో బెల్ట్ షాపులకు అడ్డు అదుపు లేకుండా పోతున్నది. కనీసం సమయం కూడా లేదు. ఇవాళ 24 గంటలు అవి యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఇవాళ బెల్ట్ షాపుల వల్ల ఇవాళ మైనర్ బాలు ఎవరైతున్నారో వాళ్ళు ఆ బెల్ట్ షాపులకు అంటే అక్కడికి వెళ్లి మద్యం తాగడం, ఇవాళ విచ్చలవిడిగా వ్యవహరించడం జరుగుతూ ఉన్నది. గ్రామాలతో పాటు నగరంలో బెల్ట్ షాపుల దందా యథేచ్ఛగా సాగుతోంది. స్థానిక ఎక్సైజ్ పోలీసులు పట్టించుకోవడం లేదని టాస్క్ ఫోర్స్ పోలీసులు బెల్ట్ షాపుల దందాపై ప్రత్యేక దృష్టి సారించారు. కిరాణా షాపుల్లో విక్రయాలు జరుపుతున్న వారిపై దాడులు నిర్వహించి పెద్ద మొత్తంలో లిక్కర్, బీర్ బాటిల్స్ సీజ్ చేస్తున్నారు. ఇవాళ ప్రతి గ్రామంలో కిరాణం షాప్ ఉంటే ప్రతి కిరాణం షాప్ లో బెల్ట్ షాప్ ఉంటుంది. ప్రతి కిరాణంలో ఉన్నటువంటి షాపుల ద్వారా ఇవాళ పెద్ద ఎత్తున మద్యం విక్రయాలు జరుగుతున్నటువంటి సందర్భం. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నిస్తేజంగా మారిపోయింది. ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడ బెల్ట్ షాపులు ఉన్నాయి, ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయి అనేటటువంటి విషయం ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి తెలిసినప్పటికి కూడా ఒకప్పుడు కాపుసారా చేస్తున్నటువంటి, బెల్లం తయారీ చేస్తున్నటువంటి వాళ్ళపైన దాడులు చేసి ఇల్లీగల్ లిక్కర్ని కంట్రోల్ చేసినటువంటి ఎక్సైజ్ ఇవాళ ఇల్లీగల్ వైన్స్ అమ్మకాలను ఎందుకు కంట్రోల్ చేయటం లేదు? కాబట్టి ఇవాళ గ్రామీణ స్థాయిలలో ఇల్లీగల్ గా నడుస్తున్నటువంటి బెల్ట్ షాపులను తీసివేయడంతో పాటు ఇవాళ ఎత్తైతే ఎక్సైజ్ ద్వారా, వైన్స్ ద్వారా, బార్ల ద్వారా పెద్ద ఎత్తున మద్యం అమ్మకాలు చేసుకోవాలనేటటువంటి ఆలోచన బంద్ చేసుకొని ఇవాళ రెగ్యులేషన్ చేసేటటువంటి కార్యక్రమాలు చేయాలి. ఇలాంటి వాటి నుండి ప్రజలను కాపాడేటటువంటి బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి. రోజుకు 2-3 బెల్ట్ షాపులు సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నారు. 15 రోజుల్లో దాడులు నిర్వహించి దాదాపు 66 మందిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. ఎక్సైజ్, సివిల్ పోలీసులు దృష్టి సారించి బెల్ట్ దందాను పూర్తిగా నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.